హాయ్ ఫ్రెండ్స్, అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఈజీగా చేసుకోవాలి, పొట్టకి తేలిగ్గా ఉండాలి, టేస్టీగా కావాలి అనుకుంటే ఒక్కసారి అటుకులు ఉప్మాని ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. తప్పక ట్రై చేయండి. ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకొని పావు కప్పు పల్లీలను క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కప్పు అటుకులు తీసుకొని ఒక జల్లెడి గిన్నెలో వేసుకొని తడిపి పెట్టుకోవాలి. మందపాటి అటుకులు అయితేనే ఉప్మా పొడి పొడిగా వస్తుందండి. మీకు పల్చటి అటుకులు తీసుకుంటే తడుపుకున్న తర్వాత అటుకులు మెత్తబడిపోయి ఉప్మా అంత బాగుండదు. ఇలా మందపాటి అటుకులు అయితే తీసుకోండి. ఒక 5 నిమిషాల ముందు తడిపి పెట్టుకుంటే చక్కగా సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ మీద బాండి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి కారంకి తగ్గట్టుగా పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర వేసి పోపు వేయించుకున్న తర్వాత దానిలోకి ఒక మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజ్ బంగాళదుంపని చిన్న ముక్కలు కట్ చేసింది వేసుకొని కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని మూత పెట్టుకొని బంగాళదుంప అనేది సాఫ్ట్గా అయినంత వరకు కుక్ చేసుకోండి. లో ఫ్లేమ్లోనే మధ్య మధ్యలో కలుపుతూ కుక్ చేసుకోండి. వెజిటేబుల్స్ అనేవి మీకు ఇష్టం వచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చు అండి, మీకు నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు. బంగాళదుంపలు సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత దానిలోకి కొద్దిగా ఇంగువ, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి వేయించుకున్న తర్వాత తడిపి పెట్టుకున్న అటుకులను వేసుకుని పోపు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని 2 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోండి. ఇలా పోపు బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలోకి వేయించుకున్న పల్లీలు, తగినంత ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి. పల్లీలను ఇలా ఫైనల్గా పోపు అంతా మిక్స్ అయ్యాక వేసుకుంటే తినేటప్పుడు క్రిస్పీగా ఉంటాయి. ముందుగానే వేసేసుకుంటే అటుకుల్లో ఉన్న తడికి పల్లీలు మెత్తబడిపోయి తినేటప్పుడు అంత బాగుండవు. చక్కగా ఇలా ఫైనల్గా పల్లీలు కూడా కలిపేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సన్నగా చాప్ చేసిన కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోండి. మరొకసారి కలుపుకున్న తర్వాత అంచులు వెంబడి కొద్దిగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే అటుకులకి పోపు అనేది మంచిగా పడుతుంది. అలానే అటుకులు కూడా కొద్దిగా సాఫ్ట్గా అవుతాయి, మరీ గట్టిగా అయిపోకుండా. వేయించుకున్నప్పుడు కొద్దిగా గట్టిగా పడతాయి కదా, ఈ విధంగా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే సాఫ్ట్గా అయిపోతాయి. ఇలా సాఫ్ట్గా చక్కగా పోపు బాగా పట్టిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మరొకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత మాత్రమే నిమ్మరసం పిండుకొని కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అంతేనండి, ఎంతో టేస్టీగా ఉంటుంది, పొట్టకి లైట్గా ఉంటుంది, సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ఎప్పుడైనా ఈజీగా చేసుకోవాలంటే ఇలా ట్రై చేయండి. మీకు నచ్చితే కొద్దిగా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకుంటే చక్కగా పొట్టకి హాయిగా ఉంటుంది, ఫిల్లింగ్గా కూడా ఉంటుంది. నచ్చితే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఎవరైనా సరే సింపుల్గా చేసుకోవచ్చు అండి. మరి ఇంత సింపుల్ రెసిపీ మీరు ట్రై చేయండి. ట్రై చేశాక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్.